యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. యేసయ్య నామములో మీ అందరికీ నా వందనాలు. యేసుక్రీస్తు ప్రభువు మహాకృపను బట్టి మరొక మంగళవారం దినం శ్రీలముగా అనేకుల నిమిత్తం ప్రార్థించడానికి, నశించిపోయే ఆత్మల పట్ల భారము కలిగి వారి రక్షణార్థం దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడానికి, దేశ క్షేమం కొరకు ప్రార్థించడానికి యేసుక్రీస్తు ప్రభువు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం. ఈ దినమున మనం ధ్యానించేటువంటి వాక్య భాగము లూకాసు వార్త 15వ అధ్యాయము 8వ వచనం నుండి గమనించినట్లయితే, ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకునే నాణెం దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానను. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమంటి యేసయ్య, వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడండి. వాక్యంలో ఉన్నటువంటి సత్యములను గ్రహించినట్లుగా నీ ఆత్మ సహాయం దయచేయండి. వినువారును గ్రహించుటకు నీ కృపను అనుగ్రహించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉపమానము ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఉపమానము. వెండి నాణెమును పోగొట్టుకున్నటువంటి స్త్రీ జాగ్రత్తగా వెతికి దాన్ని కనుగొని తన పొరుగు వారికి ఆ విషయాన్ని తెలియజేసి సంతోషించినట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉంది. ఈ దినమున మనం ధ్యానించేటువంటి స్త్రీ పోగొట్టుకున్నటువంటి నాణెమును తిరిగి పొందుకున్నటువంటి స్త్రీ. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించినటువంటి దినములలో ఆయన సువార్త సేవ 3.5 సంవత్సరములు ఆయన సేవా పరిచర్యలో అనేక మందిని ఆయన రక్షించుకున్నాడు. ప్రజలు అనేకులు ఆయనను వెంబడించారు, ఆయన బోధ విన్నారు, ఆయన మార్గంలో నడిచారు. యేసు ప్రభు బోధించుచున్నప్పుడు అనేక మంది సుంకరులను, పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను, శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సరుగుకొనిరి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చింది ఎందుకంటే నశించిన దానిని వెదకి రక్షించుటకే మనుష్య కుమారుడు ఈ లోకంలోకి వచ్చాడని ఆయన వ్రాసి పెట్టాడు గనక యేసయ్య రక్షించడానికే వచ్చాడు, నశింపజేయడానికి రాలేదు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. తన పరిశుద్ధమైనటువంటి రక్తము, విలువైనటువంటి రక్తము వెలగా పెట్టి ప్రజలను ఆయన కొనుక్కున్నాడు. కాబట్టి సుంకరులను, పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు యేసయ్య మీద సనుగుకున్నప్పుడు యేసయ్య బోధించినటువంటి ఈ ఉపమానము, ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా అని యేసు ప్రభు ఉపమానం చెప్తున్నారు. ఈ ఉపమానం యొక్క భావం ఏంటంటే, లూకాసు వార్త 15వ అధ్యాయము 8వ వచనం నుండి మనం ధ్యానిస్తున్నాం. పోగొట్టుకున్నటువంటి స్త్రీ అంటే ఆమె వెండి నాణేలను కలిగి ఉంది, 10 వెండి నాణెములు కలిగి ఉంది. ఒక్క నాణెమును మాత్రం ఆమె పోగొట్టుకుంది. ఒక్కటే కదా, పోతే పోయిందిలే అని అనుకుంటే ఆమె దాన్ని వెదకలేదు. కానీ ఆమె ఎంతో జాగ్రత్తగా వెతికినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. వెండి అనేటువంటి మాటకు విమోచన అని అర్థం. వెల పెట్టి ఆయన మనల్ని కొనుక్కున్నాడు. వెండిని వెలగా పెట్టి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుని యూదులు 30 వెండి నాణేలకు కొనుక్కున్నారు. అదేవిధంగా యోసేపును వెండి నాణెములకి అమ్మేశారు. ఈ విధంగా వెండి అనేటువంటి
మరి మాటకు అర్థము విమోచన అనే అర్థం. వెండి నాణెములు కలిగి ఉన్నటువంటి స్త్రీ ఒక్క నాణ్యాన్ని పోగొట్టుకుంది. ఆ పోగొట్టుకున్నటువంటి స్త్రీ ఇక్కడ ఏం చేసిందో చూడండి. 8వ వచనంలో పోగొట్టుకుంటే మరి 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెం పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి, చూసారా? దీపము వెలిగించి, పోగొట్టుకున్నది దొరకాలంటే దీపము వెలిగించాలి. అది ఏ మూలలో పడిందో, ఏ సందులో పడిందో, మరి ఎక్కడ పడిందో వెతకాలి అంటే దీపము వెలిగించాలి. దీపము అనేటువంటి మాటకు మరి దేవుని వాక్యము అనే అర్థం. చూడండి, కీర్తనల గ్రంథం 119వ కీర్తన 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగై ఉన్నది అని దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనలో దీపము వెలిగించాలి. దీపము వెలిగించినప్పుడు ఆ నాణెం ఎక్కడ పడిందో మరి మనకి అది మరి దొరుకుతుంది. ఆమె దీపం వెలిగించింది. అంత మాత్రమే కాకుండా అది దొరికేంత వరకు, చూసారా? దొరికేంత వరకు జాగ్రత్తగా వెతకదా, జాగ్రత్తగా వెతకదా. ఏ విధంగా వెతకాలి అంటే జాగ్రత్తగా వెతకాలి. సొలొమోను మహారాజు రాసినటువంటి సామెతల గ్రంథంలో చూడండి, 2వ అధ్యాయము 4వ వచనంలో ఏ విధంగా వెతకాలంటే, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. ఏ విధంగా వెతకాలి? ఒక వెండి నాణెం పోయినప్పుడు, బంగారాన్ని వెతికినప్పుడు, ఒక విలువైన వస్తువు పోయినప్పుడు జాగ్రత్తగా దాన్ని వెతకాలి. దీపము వెలిగించి జాగ్రత్తగా వెతకాలి. తర్వాత ఏం చేస్తుందంటే అది దొరికేంత వరకు వెతకాలి. యేసయ్య మనల్ని విమోచించిన తర్వాత ఆయన మనకి మరి కొన్ని కృపలను ఆయన మనకు అనుగ్రహించాడు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి విశ్వాసమును, మరి ఒకనికి స్వస్థపరచు వరమును, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయి శక్తియు, ప్రవచన వరమును, భాషల అర్థము చెప్పే వరము, వివేచన వరము. ఈ విధంగా కొన్ని కృపలను ఆయన అనుగ్రహించాడు. కొన్ని విలువైనటువంటి వెండి నాణెములతో సమానం. చూసారా? అటువంటి వాటిలో మరి మనం వాటిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఎంతో భద్రంగా కాపాడుకోవాలి. అదేవిధంగా గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో అపోస్తలుడైన పౌలు భక్తుడు రాసినట్లుగా గలతీయులకు ఆయన ఏం రాశాడంటే, ఆత్మ ఫలము ఏమనగా సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. ఈ విధంగా మరి ఆత్మ ఫలమును మనకు అనుగ్రహించాడు. ఈ విధమైనటువంటి వాటిని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ విధంగా మరి ఆత్మ ఫలము మనకు అనుగ్రహించబడ్డాయి. కృపావరములను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన మనల్ని విమోచించిన తర్వాత, ఆయన మనల్ని రక్షించుకున్న తర్వాత మరి కొన్ని కృపలను ఆయన మనకు అనుగ్రహించాడు. వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది. అందుకని మరి ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు ఏమని రాస్తాడంటే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనంలో చూడండి, నీవు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొనుము. నీవు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోవాలి. లేదు అంటే అజాగ్రత్త కలిగి ఉన్నట్లయితే మనము కలిగి ఉన్న వాటిని పోగొట్టుకుంటాం. ఒకవేళ మరి మన యొక్క పరిస్థితులను బట్టి
అనారోగ్యకరమైన పరిస్థితులు కావచ్చు, మానసిక పరిస్థితులు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కావచ్చు, అజాగ్రత్తను బట్టి కావచ్చు, మనము కలిగి ఉన్న ఒకవేళ పోగొట్టుకున్నట్లయితే జాగ్రత్తగా వెదకాలని యేసయ్య చెప్తున్నాడు. దేవుని వాక్యము మనకు దీపమై ఉంది. దేవుని వాక్యం మనం చదువుతున్నప్పుడు దేవుని వాక్యం మనకు అద్దము లాంటిది. ఆ అద్దములో మన లోపాలు అందులో కనబడతా ఉంటాయి. దినదినము ఆయన వాక్యం మనం చదువుతున్నప్పుడు దానిలో ఉన్నటువంటి లోపాలు మనకు కనబడతాయి. పోగొట్టుకున్నటువంటి నాణెమును వెదకాలంటే దీపం వెలిగించాలి. ఎప్పుడైతే మనం దీపం వెలిగిస్తామో దానిని మనం పొందుకోగలుగుతాం. జాగ్రత్తగా వెదకాలి. ఇంకోటి దొరికే వరకు వెదకాలని మరి యేసయ్య చెప్తా ఉన్నాడు. దొరికే వరకు వెదకాలి. దాన్ని ఊడ్చి ఎక్కడ ఏ మూలకుందో దాన్ని జాగ్రత్తగా వెదకాలి. వెదికేటప్పుడు ఒకవేళ అలసిపోయినట్లయితే, మరి వెదకకుండా నిర్లక్ష్యత కలిగి ఉన్నట్లయితే మనం పొందుకోలేము. దాన్ని పోగొట్టుకుంటాము. ఒకటి పోయింది గదా! దాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే రెండవ నాణెం పోతుంది. దాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే మరి మూడవ నాణెం పోతుంది. ఈ విధంగా నిర్లక్ష్యత కలిగి ఉన్నప్పుడు మనం కలిగి ఉన్నటువంటి మరి కృపా వరములను మనం మరి పోగొట్టుకోగలుగుతాం. కాబట్టి వాటిని జాగ్రత్తగా మనం వెదకాలి. ఒకవేళ మరి పొరపాటున అశ్రద్ధను బట్టి, నిర్లక్ష్యాన్ని బట్టి ఒకవేళ వాటిని పోగొట్టుకున్నట్లయితే జాగ్రత్తగా వెదకాలి. వెదకనట్లయితే మనం వాటిని పొందుకోలేము. చూడండి, దేవుని బిడలు మరి కొంతమంది వారు కలిగి ఉన్నటువంటి కృపలను ఏ విధంగా పోగొట్టుకున్నారంటే, మరి పాత నిబంధన గ్రంథంలో రాజు అయినటువంటి మరి సౌలు ఏ విధంగా ఆయన పొందుకున్నటువంటి దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడంటే, చూడండి, సమూయేలు ప్రవక్త అతనిని అభిషేకించాడు. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనంలో చూడండి. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పాను. చూసారా? తైలపు బుడ్డి పట్టుకొని ఆయన తల మీద పోసి అతన్ని ముద్దు పెట్టుకొని అతన్ని అభిషేకించాడు సమూయేలు ప్రవక్త. అప్పుడు మరి సౌలు ఇజ్రాయేలుకు మొట్టమొదటి రాజుగా ఎన్నిక చేయబడ్డాడు. చూడండి, 10వ అధ్యాయము 6వ వచనంలో, యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని ఆత్మ ఎవరి మీదకైతే వస్తుందో క్రొత్త మనసు కలుగుతుంది. దేవుని అభిషేకం కలుగుతుంది. ఆత్మ అభిషేకం కలుగుతుంది. మరి అప్పుడు కృపావరములను మనం పొందుకుంటాం. దేవుని ఆత్మ ఫలము మనం పొందుకుంటాం. దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, కొన్ని కృపా వరములను మనం పొందుకొని ఉంటాం. అయితే మరి ఇక్కడ రాజైనటువంటి సౌలు మరి కలిగి ఉన్నటువంటి దేవుని ఆత్మను ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను, దేవుని మాటను నిర్లక్ష్యం చేశాడో, దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించాడో, దేవుని ఆత్మ అతని మీద నుండి తొలగిపోయినట్లుగా మనం చూడగలం. దేవుడైనటువంటి యెహోవా మరి సమూయేలు ద్వారా సెలవిచ్చాడు, నీవు రాజు అయిన తర్వాత అమాలేకీయులను బొత్తిగా నాశనం చేయమని. కానీ సౌలు రాజు అమాలేకీయులను నశింపజేశాడు. వారి మీదకి వెళ్ళి యుద్ధం చేసి నశింపజేశాడే కానీ కొన్ని శ్రేష్టమైనటువంటి, కొన్ని విలువైనటువంటి మరి మరి మరి
కొవ్వినటువంటి గొర్రెలను, పొట్టేళ్లను తీసుకొనొచ్చాడు. దేవునికి బలి అర్పించడానికి ఆయన తీసుకొనొచ్చాడు. అప్పుడు సమూయేలు ప్రవక్త అతన్ని గద్దిస్తాడు. దేవుని మాటకు నీవు లోబడలేదు. అదేవిధంగా ఒకసారి బలిపీఠము మీద యాజకులు బలి అర్పించాల్సినటువంటి వాటిని రాజైనటువంటి సౌలు బలి అర్పించడం ద్వారా దేవుడు అతన్ని తృణీకరించబడినట్లుగా మనం చూడగలం. చూడండి, దేవుని ఆత్మ అతని మీద నుండి ఏ విధంగా తొలగిపోయిందో చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనంలో, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యుద్ధ నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా. చూసారా, దేవుని ఆత్మకు బదులు దురాత్మ వచ్చేసింది. దేవుని ఆత్మ మనలో నుండి ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతాడో, దేవుని ఆజ్ఞలు అనుసరించక, దేవుని మాటలను ధిక్కరించక, దేవుని మాటలను అశ్రద్ధ చేసినప్పుడు దేవుని ఆత్మ మనలో నుండి వెళ్ళిపోతాడు. దేవుని ఆత్మకు మనం చోటు ఇవ్వకపోతే దేవుని ఆత్మ మనల్ని విడిచి వెళ్ళిపోయి దురాత్మ మనల్ని ఆవరిస్తుంది. మన జీవితంలో ఎప్పుడైతే నిర్లక్ష్యత, అశ్రద్ధ కలిగి ఉంటామో అప్పుడు దురాత్మ మనల్ని ఆవరిస్తాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏనాడు కూడా మనం నిర్లక్ష్యంగా ఉండడానికి వీల్లేదు. దినదినము దేవుని వాక్యములో దీపము వెలిగించి పోగొట్టుకున్నటువంటి వాటిని జాగ్రత్తగా వెదకాలి. దొరికేంత వరకు వెదకాలి. దురాత్మ వచ్చి మరి సౌలుని వెరిపించాడు, భయపెట్టాడు దేవుని ఆత్మకు బదులుగా. ఎప్పుడైతే దురాత్మ అతని యుద్ధకు వచ్చిందో కర్ణపిశాచి యుద్ధకు వెళ్ళి ఏం జరగబోతుంది, యుద్ధానికి వెళ్ళాలా వద్దా? దేవుని ఆత్మ అతనితో మాట్లాడట్లేదు. కలల ద్వారా, స్వప్నాల ద్వారా దేవుని ఆత్మ మాట్లాడట్లేదు. ఏమి చేయాలో పాలిపోని పరిస్థితులలో కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు సౌలు రాజు. ఈ విధంగా మరి దేవుని ఆత్మను మరి పోగొట్టుకున్నాడు. అందుకని క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము కలిగి ఉన్నటువంటి వెండి నాణెములు జాగ్రత్తగా పట్టుకోవాలి. నీవు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోవాలని యోహాను భక్తుడు రాశాడు. కాబట్టి ఆ విధంగా మనం దేవుని ఆత్మను మనము మరి జాగ్రత్తగా పట్టుకొని ఉండాలి. నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. చూడండి, ఇంకా మరి ఒక స్త్రీ ఏ విధంగా తన స్థానాన్ని కోల్పోయింది. తన స్థానాన్ని కోల్పోయిందో చూడండి. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనంలో నుండి మనం గమనించినట్లయితే, తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్లుగా ఇజ్రాయేళ్లకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఎంత ఘనముగా కనబడుతివని అపహాస్యము చేసినందున దావీదు దేవుణ్ణి మహిమపరుచుకుంటూ నాట్యముతో పాటలు పాడుచు సంతోషంతో గంతులు వేయుచున్నప్పుడు ఆయన ఎందుకు వచ్చాడంటే తన భార్య అయినటువంటి మీకాలును దీవించడానికి వచ్చాడు. అక్కడ వ్రాయబడింది చూడండి, 20వ వచనంలో, 6వ అధ్యాయము 20వ వచనంలో, తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికెత్తలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలు విప్పివేసినట్లుగా ఇజ్రాయేలుకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడుతువని అపహాస్యము చేసింది. దేవుణ్ణి నాట్యంతో గంతులు వేసుకుంటూ దేవుని మహిమపరుస్తున్నటువంటి దావీదును చూసి అపహాస్యం చేసినటువంటి మీకాలు
చూడండి ఏ విధంగా శపించబడిందో. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 22వ వచనంలో చూడండి. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తుల దృష్టికి గనుడనగుదునని మీకాలుతో ఆయను మరణము వరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలను కనకయుండెను. చూసారా, తన భర్తను హీనపరిచినందున, తన భర్తను కించపరిచినందున, అసహించుకోనందున చనిపోయేంత వరకు కూడా ఆమె పిల్లలను కనలేదు. ఆమె గర్భము మోయబడింది. సౌలు రాజు మీకాలును తిరిగి వేరొక పురుషునికిచ్చి వివాహం చేస్తాడు, కానీ మరణం వరకు ఆమె పిల్లలను కనలేదు. చూసారా, ఆశీర్వాదాన్ని కోల్పోయినటువంటి స్త్రీ. అదేవిధంగా మరి ఎస్తేరు గ్రంథం చూడండి. ఎస్తేరు గ్రంథంలో మరి రా రాణి అయినటువంటి వస్తీ కూడా రాణి స్థానాన్ని కోల్పోయింది. రాజైన అహష్వేరోషు దినములలో మరి ఆమెను గణపరచాలని, ఆమెని రాజ్యములో మరి అందరికీ చూపించాలని ఎంతగానో ఆశపడ్డాడు రాజు. కానీ ఆమె రాజు యొక్క మరి ఆహ్వానాన్ని అందుకోలేక రాజు దగ్గరికి రాలేకపోయింది. అక్కడ ఉన్నటువంటి అధిపతులందరూ కూడా రాజుకి ఇచ్చినటువంటి సలహా ఏంటంటే, ఈ రోజున రాణియే ఈ విధంగా రాజాజ్ఞను ధిక్కరించినప్పుడు మరి మా భార్యలు మా మాటలను వినగలరా? మరి ఈమె విషయంలో మనం ఏమి చేయాలని మరి రాజు మరి మంత్రులను విచారించినప్పుడు ఆమెకు బదులుగా ఇంకొకరిని రాణిగా ఎన్నుకోవాలని వారు మరి సలహా ఇచ్చినట్లుగా మనం చూడగలం. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం చూడండి. 12వ వచనంలో రాణి అయిన వస్తీ నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపించెను. ఆ విధంగా మరి ఆమె రాణిగా ఉండకుండా తృణీకరించబడినట్లుగా మనం చూడగలం. చూడండి 19వ వచనంలో రాజుకు సమ్మతి ఆయన వస్తీ రాజైన అహష్వేరోషు సన్నిధికి ఇకను రాకూడదని, తన యుద్ధ నుండి ఒక రాజాజ్ఞ పుట్టవలెనని, అది తప్పకుండానట్లు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు న్యాయము చొప్పున నియమింపవలెననియు, మరియు వస్తీ కంటే యోగ్యురాలిని రాణిగా తాము చేయవలెను. చూసారా, పోగొట్టుకుంది, రాణి స్థానాన్ని పోగొట్టుకుంది. ఈ దినమున మరి మన పరిస్థితి ఏంటి? దేవుడు మనకిచ్చినటువంటి కృపలను, మనకిచ్చినటువంటి మరి తలాంతులను ఏ విధంగా వాడుతున్నాం? దేవుడు మనకిచ్చినటువంటి యోగ్యతను మనం కాపాడుకోగలుగుతున్నామా? రాజైనటువంటి దావీదు చూడండి 51వ కీర్తన 11వ వచనంలో, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము. పోగొట్టుకున్నటువంటి నాణ్యాన్ని జాగ్రత్తగా వెతుకుతున్నాడు దావీదు మహారాజు దేవునికి విరోధంగా ఆయన పాపం చేసినప్పుడు యథార్థవంతుడు, నమ్మకవంతుడైనటువంటి మరి బెత్షెబా యొక్క భర్త ఊరియాను చంపించినప్పుడు దావీదు మహారాజు తన పాపమును, తన తప్పిదాన్ని తెలుసుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు, నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించయ్యా. ఈ విధంగా దేవుని సన్నిధిలో మరి పోగొట్టుకున్నటువంటి నాణెము విషయంలో దేవుణ్ణి వెదకాలి. ఆ వెండి నాణెమును వెదకాలి, దాన్ని తిరిగి పొందుకోవాలి.
తిరిగి ఆ రక్షణ ఆనందాన్ని మరలా పొందుకోవాలి. అందుకనే శాస్త్రులతోనూ, పరిసయ్యులతోనూ యేసు ప్రభు ఈ ఉపమానం చెప్తా ఉన్నాడు. శాస్త్రులు, పరిసయ్యులు సణుక్కుంటున్నారు. ఎంతసేపు సుంకర్లతో, పాపులతో ఆయన కూర్చొని భోజనం చేస్తూ ఉంటాడు. వారికి బోధిస్తూ ఉంటాడు. వారికి తెలియజేస్తూ ఉంటాడు. వారికి ఉపదేశం చేస్తూ ఉంటాడు. ఈ విధంగా మరి శాస్త్రులు, పరిసయ్యులు అనుకొనుచున్నటువంటి సమయంలో యేసు ప్రభు ఏమంటున్నాడో చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయము 9వ వచనంలో, అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. ఒక్క పాపి రక్షణ పొందినట్లయితే, ఒక్క పాపి మారు మనసు పొందినట్లయితే పరలోకమందు దూతల ఎదుట దేవుడైనటువంటి యెహోవా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు సంతోషపడతాడని తెలియజేస్తున్నాడు. ఒక్క పాపి మారు మనసు పొందినట్లయితే, పోగొట్టుకున్నటువంటి నాణెము దొరికినట్లయితే ఎటువంటి సంతోషం కలుగుతుందో చూడండి. 15వ అధ్యాయము లూకాసు వార్త 9వ వచనంలో, అది దొరికినప్పుడు తన చెలికత్తెలను, పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. పోగొట్టుకునేటువంటి దాన్ని వెదకాలి, జాగ్రత్తగా వెదకాలి, దొరికేంత వరకు వెదకాలి. ఎన్ని రకాలుగా వెతికిందో చూడండి. దీపము వెలిగించింది, ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా ఇల్లంతా ఊడ్చింది. దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికే వరకు జాగ్రత్తగా వెతికింది. దీపం వెలిగించింది, ఇల్లు ఊడ్చింది, దొరికే వరకు జాగ్రత్తగా వెతకాలి. ఈ విధంగా మన జీవితాలను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. ఎప్పటికప్పుడు వాక్యపు వెలుగులో మన జీవితాలను సరిచేసుకోవాలి. సబ్బు వంటి అయిన వాక్యము, కత్తి వంటి అయిన వాక్యము, అద్దము వంటి అయిన వాక్యము, ఆయన వాక్యపు వెలుగులో చాకలివాని సబ్బు వంటిది అంటున్నాడు దేవుడు. మన యేసయ్య రక్తంతో ఎప్పటికప్పుడు కూడా మన జీవితాలు సరి చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి, మలినాన్ని కడిగి వేసుకోవాలి. దేవుని వాక్యం మనం చదువుతున్నప్పుడు దేవుని వాక్యపు వెలుగులో మన లోపాలు కనబడతాయి. ఆ లోపాలను సరిచేసుకున్న వారు ధన్యులు. ఆ లోపాన్ని సరిచేసుకున్నటువంటి వారు మరి ధన్యులు. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 16వ వచనంలో, ఒక్క పూట భోజనం కొరకు ఏ విధంగా మరి ఆయన జ్యేష్ఠత్వాన్ని, ఏశావు ఏ విధంగా జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఏశావు వంటి భ్రష్టత్వం కలిగినటువంటి మనసు మీరు కలిగి ఉండొద్దని మనక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనంలో, భ్రష్టుడైనటువంటి మరి ఏశావు ఏ విధంగా తన యొక్క జ్యేష్ఠత్వాన్ని నిర్లక్ష్యం చేశాడు. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. చూడండి, జాగ్రత్త అనే మాట పదే పదే దేవుడు చెప్తా ఉన్నాడు. దీపం వెలిగించి మరి జాగ్రత్తగా వెతకాలి, అది దొరికే వరకు జాగ్రత్తగా వెతకాలి. ఒకవేళ ఏశావు వంటి మనస్సు మనలో ఏమైనా ఉందేమో జాగ్రత్తగా గమనించుకోవాలి. లేకపోతే భ్రష్టులమైపోతాం. ఒక్క పూట భోజనం కొరకు జ్యేష్ఠత్వపు విలువ తెలవలేదు. జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు, తమ్ముడికి అమ్మేసుకున్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా,
మన జీవితాలని ఈరోజు పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. మనం పోగొట్టుకుంది ఏదైనా ఉందా? పోగొట్టుకున్న కృపావరాలు ఏమైనా ఉన్నాయా? ఇంతవరకు దేవుని సన్నిధిలో పాడి, దేవుని సన్నిధిలో స్తుతించి, దేవుని వాక్యాన్ని చదువుకుంటూ, మరి ఏదైనా జీవితంలో నష్టం కలిగిందని, దేవుడు నాకు అన్యాయం చేశాడని దేవుణ్ణి ఏమన్నా విడిచిపెట్టారా? దేవునికి దూరం అయ్యారా? దేవుడు అన్యాయం చేయట అసంభవం. మన లోపాలను ఎప్పుడైతే సరి చేసుకుంటామో ఆయన మనల్ని అభివృద్ధిపరుస్తాడు, దీవిస్తాడు, హెచ్చిస్తాడు, పరలోక రాజ్య వారసులుగా మనల్ని చేస్తాడు. అటువంటి గొప్ప కృప ప్రభు యేసుక్రీస్తు ప్రభు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. ఆమేన్.